అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు 32 లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, తర్వాత మనకి ఆర్ఓ ప్లాంట్, తర్వాత వాకింగ్ ట్రాక్, మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు 32 లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని P4 కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది, ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్న ప్రజలకి వారిని దత్తత తీసుకుని చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా ఈరోజు సిఎస్ఆర్ కింద ఈ భగీరథ కెమికల్స్ వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు. చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇది. వెంకటరామయ్య గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సిఎస్ఆర్ కింద లాస్ట్ 23-24లో అయితే సుమారు 99 లక్షలు స్పెండ్ చేశారు. 24-25కి వచ్చేటప్పటికి 88 లక్షలు ఆల్రెడీ స్పెండ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ రకంగా సిఎస్ఆర్ కింద ఒక బాధ్యతతో చేస్తున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వాటర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనకి. మేము కూడా ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా జల సురక్ష మంత్ కింద మాసం కింద మేము డిక్లేర్ చేసి ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్స్, తర్వాత ఆర్ఓ ప్లాంట్స్ పోయి రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో అలాంటి ముఖ్యమైన పని కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఏదైనా సరే ఈ యొక్క దాత వచ్చి మన గ్రామానికి ఏదైనా చేశారు అని అంటే కనుక దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని తన వంతు సాయంగా ఈ కంపెనీ కేవలం లాభాల గురించే కాకుండా ప్రజలకు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న భగీరథ కెమికల్స్ మొత్తం టీం అంతా కూడా అభినందిస్తూ, భగీరథ కెమికల్స్ మన ఊరు దగ్గరలో ఉంటాం. ఎర్రచెల్ల, అదేవిధంగా మన సర్వేరెడ్డిపాలెం, చెరుకుంపాలెం, వెన్నముక్కలపాలెం అన్నీ కూడా వాళ్ళు ఇదివరకు దత్తత తీసుకోవటం. ఈరోజు సర్వేరెడ్డిపాలెంలో ఈరోజు 18 లక్షలతోటి ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ప్రతి గ్రామంలో సురక్షితమైన వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం. ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా అదివరకు మనం పాత రోజుల్లో చెరువుల్లో నీళ్ళు తాగుతుండేవాళ్ళం. ఈరోజు ఉండే పరిస్థితుల వల్ల మనం కూడా ప్రతి ఒక్కరు కూడా తాగే నీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు 18 లక్షలతోటి ఈరోజు మనకి ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. ఆల్రెడీ ఎర్రజల్ల, వెనమొక్కలపాలెంలో కూడా పెట్టడం కూడా జరిగింది. తర్వాత మదర్ తెరీసా కాలనీలో కూడా పెట్టమని చెప్పాము, అది కూడా ఒప్పుకున్నారు మన వెంకటరామయ్య గారు వీళ్ళంతా కూడా. దాంతోపాటు మనకి చింతాయి గారి పాలెం కూడా ఒకటి బాగా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్తే చింతాయి గారి పాలెం కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించాలి. ఈరోజు ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలను కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కంపెనీ నడుపుకుంటున్నా కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు కూడా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా కూడా మనం చెప్పామని చెప్పేసిన తర్వాత ఆయన మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం.
కాబట్టి గ్రామస్తులు కూడా దీన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉన్నా కూడా గ్రామం సంబంధించినవి కూడా అవి తప్పకుండా మళ్ళీ ఒకసారి ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు మళ్ళా గ్రామ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి భగీరథ కెమికల్స్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.